శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘోర ప్రమాదం. రాజమహేంద్రవరం శివారు గామన్ వంతెనపై బోల్తా పడిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు. లోకేష్ పుట్టినరోజున మెగా రక్తదాన శిబిరం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో 1000 మందికి పైగా రక్తదానం. స్వయంగా రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచిన యువ ఎమ్మెల్యే వాసు. భారీ సంఖ్యలో తరలివచ్చిన యువత. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ మరియు మానవ వనరుల శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ మరియు వస్త్రాల పంపిణీ కార్యక్రమం. రాజమహేంద్రవరం శివారు గామన్ వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న కావేర్ ట్రావెల్స్ బస్సు బుధవారం అర్ధరాత్రి అదుపు తప్పి బోల్తా పడింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు గామన్ వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఘటనలో ఓ యువతి మృతి చెందగా 28 మంది గాయపడ్డారు. వీరిలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. 3 పరిస్థితి విషమంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు గామన్ వంతెనపై బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటన ఇది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు బుధవారం రాత్రి కావేరీ ట్రావెల్ బస్సు NL01B2987 బయలుదేరింది. డ్రైవర్ నిర్లక్ష్యం, మద్యం మత్తులో ఉన్న కారణంగా అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. బస్సు బోల్తా పడిన విషయం తెలిసేసరికి జాప్యం జరగడం, పోలీసులు, ఇతర సహాయ సిబ్బంది అక్కడికి చేరుకునే లోపు క్షతగాత్రులు గంటల పాటు విలవిల్లాడారు. రాజమహేంద్రవరం నుంచి 6 అంబులెన్సులు కాతేరు, కొంతమూరు మధ్య వంతెనపై ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను రాజమహేంద్రవరం జీజీహెచ్ తరలించారు. వీరంతా విశాఖ, అన్నవరం ప్రాంతాలకు చెందినవారుగా తెలుస్తోంది. వీరిలో 25 ఏళ్ల లోపు విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. క్రేన్ సాయంతో రాత్రి 1 గంట సమయంలో బోల్తా పడిన బస్సును తొలగించి క్రింది ఉన్న మరికొంతమందిని రక్షించారు. వారంతా బస్సు కింద ఖాళీ ప్రదేశంలో ఇరుక్కుపోవడంతో ప్రాణాలతో బయటపడగలిగారు. ఎస్పీ నరసింహకిషోర్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు పర్యవేక్షించారు. ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని, ఎన్డీఏ కూటమిని భవిష్యత్తులో సమర్థవంతంగా నడపగల సత్తా ఉన్న నాయకుడు నారా లోకేష్ అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సారథ్యంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్య శ్రీనివాస్, జిల్లా మాజీ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు తదితరులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం భవానీ చారిటబుల్ ట్రస్ట్, ఎన్టీఆర్ ట్రస్ట్, నగర టీడీపీ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ప్రియాంక గార్డెన్స్లో మెగా రక్తదాన కార్యక్రమం జరిగింది. తొలుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్వయంగా రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో తమకు అండగా నిలిచిన యువ నాయకుడు నారా లోకేష్ తాను ఎమ్మెల్యే అవ్వడానికి సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ వరల్డ్ ఎకానమీ ఫోరంలో పెట్టుబడుల గురించి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారని చెప్పారు. గత ముఖ్యమంత్రి జగన్ ఎవరైనా ప్రశ్నిస్తే చాలా పెద్ద ప్రశ్న వేశారని మాట్లాడలేకపోయేవారని, ఇప్పుడు లోకేష్ వివరంగా చెబుతుంటే ఆ సమాధానం విని ప్రశ్న అడిగిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. యువగలం పాదయాత్రలో ఒక్కరోజు కూడా నడవలేరని ఎద్దేవా చేసిన ప్రత్యర్థుల నోళ్లు మూతల పడేలా నడిచి తన సత్తా సామర్థ్యం నిరూపించుకొని
నాయకుడిగా రాటుతేలారని పేర్కొన్నారు. తమ కుటుంబం కష్టకాలంలో ఉన్న సమయంలో జైలుకు వచ్చి ధైర్యం చెప్పారని, తాను ఎమ్మెల్యేగా అవ్వడానికి స్ఫూర్తి కలిగించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు లోకేష్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తాత, తండ్రి నాయకత్వ లక్షణాలు ఆయనలో ఉన్నాయని చెప్పారు. టీడీపీ సభ్యత్వాలు 1 కోటికి పైగా చేయించి కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించి వారి భవితకు భరోసా ఇచ్చారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కొనియాడారు. మెగా రక్తదాన శిబిరంలో 100 మంది వస్తారా అనే సందేహం ఉండేదని, కానీ యువ నాయకుడు లోకేష్పై ఉన్న అభిమానంతో 1000 మందికి పైగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా కమిటీ నాయకులు, నగర కమిటీల నాయకులు, వివిధ కమిటీల సభ్యులు, మహిళా కమిటీల సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యా మరియు ఐటీ శాఖ మంత్రులు, మా అందరి యొక్క ప్రీతమ నాయకులు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడు, యువగలం రథసారథి నారా లోకేష్ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు రాజమహేంద్రవరం సిటీలో చాలా గొప్పగా జరుగుతూ ఉన్నాయి. బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంటే చాలా చోట్ల చూస్తాం. 10 మంది ఇచ్చిన తర్వాత క్యాంప్ చల్లబడుతుంది. కానీ మా వాళ్ళు ఇప్పటికీ 250 మంది పైన ఇచ్చున్నారు. క్యాంపు వేడిగానే ఉంది, ఇంకా వస్తానే ఉన్నారు. కేవలం ఒకటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు పనిచేసిన విధానం ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో కానివ్వండి, కార్యకర్త సంక్షేమానికి పెద్దపీట వేయడంలో కానివ్వండి, వారి యొక్క కుటుంబానికి భరోసా కల్పించడంలో కానివ్వండి, లోకేష్ గారు ఆయనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆయన కార్యకర్తల సంక్షేమానికి వేసిన పెద్దపీట వలన అనేకమైన కార్యకర్తలు ఆ యొక్క సంక్షేమం ద్వారా ఇన్సూరెన్స్ పొంది ప్రాణాలు కోల్పోయిన వారు ఈరోజు భరోసాతో జీవించగలుగుతా ఉన్నారు. తప్పకుండా లోకేష్ గారి పట్ల తెలుగుదేశం పార్టీయే కాదు, ఎన్డీఏ కూటమితో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా విశ్వాసంతో ఉన్నారు. ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఉపాధి కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆ మాటకు అనుగుణంగా ఈ రోజున మీరు చూడొచ్చు, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆయన పనిచేస్తున్న విధానం. గత ముఖ్యమంత్రి చూసాం, ప్రశ్న పెద్దగా అడిగితే ప్రశ్న పెద్దగా ఉంది అని అనేవారు. కానీ ఈ రోజు ఈయన చూస్తా ఉన్నాం, ఈయన చెప్పిన సమాధానం చూసి ఆన్సర్ చాలా పెద్దగా ఉందని చెప్తా ఉన్నారు అక్కడ ఉన్నవారు. చాలా ఆశాజనంగా ఉంది. మంచి పెట్టుబడులు ఈ రాష్ట్రంలోకి రాబోతా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి చేసిన కృషి వలన ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా ఈరోజు అంతా కూడా యువత చాలా విశ్వాసంతో ఉన్నారు. ఈరోజు యువత గుర్తించిన నాయకుడు అయ్యాడు. వైసీపీ వారు ఆ రోజున కోతలు కూశారు, ఒక అడుగు వేయగలడా, ఒక రోజు మించి నడవగలడా అని. ఆ నోరులన్నీ మూసే విధంగా 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర ద్వారా ప్రాంతాల మధ్యన సమస్యల అవగాహన చేసుకున్నారు. యువత ఒక సమస్యను అవగాహన చేసుకున్నాడు. రైతన్న పడుతున్న బాధల్ని చూశారు. మహిళా మనులు పడుతున్న కష్టాలన్నింటినీ కూడా కళ్ళతో చూస్తున్నారు. ఈరోజు ఒక్కొక్కటిగా అన్ని సమస్యలు కూడా తీర్చుకుంటూ వస్తూ ఉన్నారు. తప్పకుండా నారా నందమూరి వారసుడు రాజకీయంగా నారా లోకేష్ గారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిని నేను. ఈరోజు నేను రాజకీయంలో ఉన్నానన్నా, ఒక శాసనసభ్యుడిని అయ్యానన్నా అది లోకేష్ గారు ఇచ్చిన ప్రోత్సాహమే. కష్టాలు ఎదుర్కొన్నాం, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం, చాలా బాధలు పడ్డాం. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో లోకేష్ గారు ఇచ్చిన భరోసా, ఆయన నా కుటుంబానికి ఇచ్చిన ధైర్యం వల్లే ఈరోజు నేను ఆనాడు ప్రతిపక్ష నాయకుడి కింద పోరాడాను. ఈరోజు శాసనసభ్యుడిగా విజయం సాధించి ఈరోజు నేను నిలబడతా ఉన్నాను. నాలాగా అనేక మంది యువతని రాజకీయంగా ప్రోత్సాహం అందిస్తా ఉన్నాడు.
యువతరం రావాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు. పెద్దవాళ్ళని గౌరవించాలని ఎప్పుడు కూడా సూచనలు ఇస్తూ ఉంటారు. ఇలాంటి ఒక గొప్ప నాయకుడు దొరకడం తెలుగుదేశం పార్టీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చాలా గొప్ప గర్వకారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా ఆయన యొక్క నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ముందుకి నడుస్తుంది. ఆయన యొక్క సారథ్యంలో ఎన్డీఏ కూటమి కూడా అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని ఆకాంక్షిస్తూ, ఆయన నిండు నూరేలు బాగుండాలి, ఆయన చాలా బాగుండాలి. 53 రోజులు అన్యాయంగా ఆనాడు ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయనలో ఒక నాయకత్వాన్ని నేను చూశాను. ఒక పక్కన తండ్రికి కలుగుతున్న, కుటుంబానికి కలుగుతున్న కష్టాన్ని దిగమింగుకుంటూ, మరో పక్కన పార్టీ ఒక భరోసా ఇస్తూ, ఒక పక్కన భయం, నాయకుడు లోపల ఉన్నాడు, ఏంటి మన కార్యాచరణ ఏంటి అన్న భయాందోళనలో ఉన్నప్పుడు పార్టీకి ఒక భరోసా కల్పిస్తూ, కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తూ, ఒక పక్కన కుటుంబానికి ధైర్యం ఇస్తూ, ఆయన తండ్రి యొక్క సమస్యను లీగల్గా పోరాడుతూ, ప్రజాక్షేత్రంలో ప్రతిపక్ష పార్టీ పాత్రను కూడా సమర్థవంతంగా తీసుకెళ్లిన వ్యక్తి. ఇవన్నీ చాలు ఒక నాయకుడిగా గుర్తింపు పొందడానికి. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆయన యొక్క నాయకత్వంలో రాష్ట్రంలో యువతకి ఉద్యోగం రావాలని, అనేక ఏదైతే హామీలు ఇచ్చారో అన్నీ కూడా అమలు చేయాలని లోకేష్ గారిని కోరుకుంటూ, అలాగే రాజమండ్రి సిటీ నియోజకవర్గం బ్లడ్ డొనేషన్ అనుకున్నంటేనే మా వారు 1000 మంది అంటే 1000 అవుతుందా లేకపోతే సున్నాలు తగ్గుతాయా అని అడిగాను మా వాళ్ళని. మా వాళ్ళు ఇప్పుడు చూపిస్తున్న విధానం చూస్తుంటే 1000 దాటే విధంగా ఉంది. మా వాళ్ళందరూ చాలా జోష్గా ఉన్నారు. 1000 దాటే విధంగా ఉంది. చాలా సంతోషం. ఈ సిటీ నియోజకవర్గంలో ఏదైతే ఈరోజు రక్తదానం చేస్తూ ఉన్నారో, కొంతమంది ప్రాణాలని కాపాడడానికి కారకులు అవుతా ఉన్నారో, వారందరికీ ఈరోజు రక్తదాన శిబిరాన్ని పర్యవేక్షిస్తున్న మా ఎన్డీఏ కూటమి నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, రక్తదానాన్ని ఏదైతే రక్తాన్ని దానం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా 2 చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నేడు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కొంతమూరు, బొమ్మూరు, ధవళేశ్వరం, కడియం, కాతేరు మరియు పలు గ్రామాల్లో పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్యలో ఘనంగా నిర్వహించడం జరిగింది. గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో ఉన్నటువంటి ఎంతో మందిచే ఎన్నో అవమానాలను, నిందలను భరిస్తూ యువగలం పేరుతో ప్రారంభించిన పాదయాత్రను బాసటగా మలుచుకొని ప్రత్యర్థులు సైతం తలదించుకునే విధంగా ఈరోజు ఆయన ఓడిపోయిన చోటు నుండే గెలిచి ప్రతి ఒక్క యువతీ యువకులకు స్ఫూర్తిగా నిలిచిన నాయకుడు, వారి తాతగారు నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవ సారథ్యాన అప్పుల ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా రూపొందించే విధంగా పెట్టుబడులను ఆకర్షిస్తూ పరిశ్రమలను తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా అహర్నిశలు రాష్ట్రం కోసమే శ్రమిస్తున్న నారా లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అందరికి విజ్ఞప్తి చేస్తున్న తారతమ్య భేదాలు వద్దు, మతాల మధ్య వైషమ్యాలు వద్దు, కులాల మధ్య వైషమ్యాలు వద్దు. మనందరం ఒకటే తెలుగు జాతి. మనం తెలుగు జాతిగానే ముందుకు వెళ్దాం. తెలుగు జాతి అభివృద్ధిని కాంక్షిద్దాం. పేదలకు నిర్మూలన చేసుకుందాం. చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతుంది. ఐటీ టెక్నాలజీని ఉపయోగించుకుందాం. డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించుకుందాం. దాని ద్వారా పగటి పందాల ముందుకు సాగుదాం సవనీయంగా మనం చేస్తూ మరోసారి ఆ వెంకటేశ్వరుడు పరిపూర్ణ ఆరోగ్యాలు ప్రసాదించి రాష్ట్రానికి సేవ చేసే భాగ్యం కలిగించాలని లోకేష్ బాబు గారికి ఆశీర్వదించమని ఆ వెంకటేశ్వరుని, ఆ అల్లాని, ఆ జీసస్ని కూడా కోరుకుంటూ సర్వమాత సామరస్య లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందని సవనీయంగా మనం చేస్తూ మరొకసారి లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ పుట్టినరోజు ఈ గ్రామంలో నాయకులందరూ ఉన్నారు. అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. అందరి సమక్షంలో వారి ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ, వారి అభివృద్ధిని కాంక్షిస్తూ కేక్ కట్ చేస్తా ఉన్నాం. ఆ పదవి మాట్లాడొద్దు, ఎవరో కూడా నాయకులు మనవి చేస్తా ఉన్నారు. ఆ పదవి అందరూ కలిసి టీం వర్క్ జరుగుతోంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు కలిసి కూర్చొని మోడీ గారి ఆదేశాల ప్రకారం నడుస్తూ ఉన్నారు అన్న విషయాన్ని గమనంలో తీసుకుని ఆ పదవి ఈ పదవి గురించి ఎవరు మాట్లాడొద్దని సవనీయంగా మనవి చేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్వాహకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. ఇవాళ వాడ ప్రతి ఊళ్ళు కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. అధికారంలోకి రావడం కాదు, శాంతి భద్రతలు కాపాడుతున్నాం, రాష్ట్రాన్ని కాపాడుకోగలిగాం.
నీతివంతమైన పరిపాలన అందించడం కోసం మనందరం కూర్చోవడం సవినీయంగా మనం చేస్తూ జాతీయ భద్రతా రహదారి మాసోత్సవాన్ని పురస్కరించుకొని రవాణా శాఖ ఆధ్వర్యంలో ఎన్సీసీ ఎస్ఎస్ఎస్ విద్యార్థుల అవగాహన ర్యాలీని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. జాతీయ భద్రతా రహదారి మాసోత్సవాన్ని పురస్కరించుకొని రవాణా శాఖదారులు, పలు కళాశాలలు, పాఠశాలలు, ఎన్సీసీ, ఎస్ఎస్ విద్యార్థులు నిర్వహించిన అవగాహన ర్యాలీని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక గాంధీపురం ప్రియాంక గార్డెన్స్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ జాతీయ రహదారిపై ప్రయాణించేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రయాణికుల భద్రతే ప్రధానంగా సౌకర్యవంతమైన ప్రయాణం సాగించాలనే లక్ష్యంతో జాతీయ రహదారిపై పలు సూచనల బోర్డులు ఏర్పాటు చేశారని, వాటి ప్రకారం వాహనాలు నడుపుతూ ప్రతి ఒక్కరూ క్షేమంగా తమ గమ్యస్థానాన్ని చేరుకోవాలన్నారు. జాతీయ రహదారులపై ఎక్కడా ఎటువంటి ప్రమాదం జరగకూడదని, విలువైన ప్రజల ప్రాణాలు కోల్పోకూడదనే లక్ష్యంతో అవగాహన కల్పించడానికి ఇటువంటి ర్యాలీలను కూటమి ప్రభుత్వం నెల రోజుల పాటు నిర్వహిస్తూ అందరినీ చైతన్యవంతం చేయడానికి ప్రయత్నిస్తోందని వివరించారు. జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్ సురేష్ మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ నుంచి జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ప్రారంభించామని తెలిపారు. నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ పురస్కరించుకుంటూ రాజమహేంద్రవరంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారి ఆర్టీఓ గారు, అలాగే వారి యొక్క సిబ్బంది అందరూ కలిపి ఎన్ఎస్ఎస్ వారందరూ స్టూడెంట్స్ అందరి యొక్క సహకారంతో పబ్లిక్ని ఎడ్యుకేట్ చేసే విధంగా రోడ్ల మీద మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెల్మెట్ ధరించడం దగ్గర నుంచి, స్పీడ్ని కంట్రోల్ చేసుకోవడం దగ్గర నుంచి, మనం తీసుకోవాల్సిన ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ లేకపోతే ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పాటిస్తూ వాళ్ళకి వారు సురక్షితంగా ఉంటూ ఎదుటివారిని ఇబ్బంది పట్టకుండా ఏ విధంగా డ్రైవ్ చేయాలన్న దాని మీద ఈ నేషనల్ సేఫ్టీ డ్రైవ్ తీసుకుంటా ఉన్నారు. నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. వివిధ ప్రాంతాల్లో ఏదైతే ఎక్కువ ఇబ్బందికరంగా ఉందో ట్రాఫిక్ కానీ లేకపోతే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో అన్నిటిని కూడా ఎంచుకొని ఎడ్యుకేట్ చేసి తగు జాగ్రత్తలు తీసుకొని ఎవరూ కూడా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారనో లేకపోతే ప్రాణాలు కోల్పోయారనో ఇబ్బందులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానివ్వకుండా ఉండే విధంగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ సిబ్బంది వారు మంచి కార్యక్రమం తీసుకున్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ వారిని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమం నెల రోజుల పాటు కూడా పబ్లిక్ని చైతన్యవంతం చేసే విధంగా విజయవంతం అవ్వాలని, తద్వారా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా యాక్సిడెంట్స్ లేని రోడ్లు, ప్రాణాలు కోల్పోలేని హైవేస్ కింద తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ యొక్క డ్రైవ్ని విజయవంతంగా చేయాలని అధికారులందరినీ కూడా కోరుతా ఉన్నాం. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు కూడా ఈ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ అని చెప్పేసి ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ని మొన్న 16వ తారీఖున ప్రారంభించడం జరిగింది. మేము దీన్ని షెడ్యూల్ ప్రకారంగా వివిధ కార్యక్రమాలు అన్నీ కూడా మేము సార్ట్అవుట్ చేసుకుని ఏ రోజు ఏం చేయాలి అనే దాని మీద మొన్న కలెక్టర్ గారి దగ్గర నిన్న కూడా డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ అయింది. అలాగే మొన్న ఆటో డ్రైవర్లకి, అలాగే క్యాబ్ డ్రైవర్ల వాటికి కూడా అవగాహన కార్యక్రమాలు, అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అలాగే స్కూల్ చిల్డ్రన్స్ కానీ కాలేజీ వాళ్ళకి కానీ స్టూడెంట్స్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఈ హెల్మెట్లు ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, అలా వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కండక్ట్ చేసి మొన్న మెడికల్ క్యాంప్ పెట్టాము, బ్లడ్ క్యాంప్, అలాగే వివిధ రకాలైన కార్యక్రమాల ద్వారా ఈ గవర్నమెంట్ టేకప్ చేసినటువంటి ప్రోగ్రామ్ని మేము ముందుకు తీసుకెళ్తూ రోడ్డు ప్రమాదాలని బారిన పడకుండా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి ఈ యొక్క కార్యక్రమం రూపొందించబడింది. దీన్ని అందరూ కూడా తల్లిదండ్రులు కానీ ఇటు రోడ్డు యూజర్స్ ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ చేపడుతున్న కార్యక్రమాలని మీరు కూడా ఆచరించాలి. ప్రతి సంవత్సరం జరగడమే కాదు, ఈ జరిగేట్లని ముందర మీరు అవగాహన చేసుకోవాలి. అధికారులు లేకపోతే ప్రజాప్రతినిధులు చెప్తూనే ఉంటారు, గవర్నమెంట్ చెప్తూనే ఉంటుంది, కానీ మీలో చైతన్యం రావాలి. ఈ చైతన్యం వస్తే తప్ప ఈ యొక్క ప్రమాదాల బారి నుంచి కూడా మనం తప్పుకోవచ్చు. కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, రహదారి భద్రతా వారోత్సవాల భాగంగా మీరందరూ కూడా మెలకువలు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా మీరు క్షేమంగా ఉండాలని రవాణా శాఖ తరపున మేము కోరుతున్నాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ధవళేశ్వరంలో పండూరి అప్పారావు, తలారి మూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ధవళేశ్వరం గ్రామంలో లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా
పండూరి అప్పారావు తలారి మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రత్యేక ఆహ్వానితులుగా గోరంట్ల రవిరామ్ కిరణ్, మార్ని వాసుదేవరావు, మజ్జి పద్మావతి, మత్స్యటి ప్రసాద్ అతిథులుగా వచ్చి స్వీట్స్ పంచి కేక్ కట్ చేసి బాణాసంచా తీన్మార్ సంబరాలతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. లోకేష్ యువగలం పాదయాత్రతో పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తి నింపి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించి పార్టీకి భవిష్యత్ నాయకుడిగా ఎదిగి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల ఆనందరావు, పిన్నిటి ఏకబాబు, ఎర్రమొత్తు ధర్మరాజు, సావాడ శ్రీనివాసరెడ్డి, నీలి కోటేశ్వరరావు, పుక్కల రాజు, అబ్దుల్ రెహమాన్ ఖాన్, రామస్వామి, కొడవంచిలి, సూర్య, పౌరజు మాణిక్యాలరావు, పలివేల వినోద్, దాసరి చిన్న, రమణ తదితరులు పాల్గొన్నారు. అందరూ తిరుగుబాటు చేసి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో చాలా ముఖ్యమైన పాత్ర పోషించిన శ్రీ నారా లోకేష్ గారిని ఇవాళ జన్మదిన శుభాకాంక్షలు. ఏమీ చేయలేరు అనుకున్నారు, అతని వల్ల కాదనుకున్నారు. అలా అనుకున్న వాళ్ళందరూ కూడా ముక్కు మీద వేలు వేసుకునేలా చేసిన నాయకుడు మన నారా లోకేష్ గారు. చాలా పట్టుదలతో, చాలా కష్టపడి తన శరీరాన్ని, తన నాలెడ్జ్ని మన కోసం మార్చుకుని ఎంతో కష్టపడి యోగలం చేసి రాష్ట్రం అంతా కూడా అందరినీ, యువతని, అదేవిధంగా కార్యకర్తలందరినీ కూడా చాలా చైతన్యపరిచి, ఉత్సాహపరిచి ఆ రోజున్న కష్టాల్లో ఒక ఆశగా ఒక రెడ్ బుక్ అని ప్రతి ఒక్కరికి కూడా వాగ్దానాలు చేసుకుంటూ సూపర్ 6 పథకాలు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు మనందరికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చాక మనందరికీ అమలు చేస్తారు, వాటిని అన్నింటినీ కూడా ప్రజల్లో గట్టిగా తీసుకెళ్ళి ఒక నమ్మకాన్ని మనకి ఇవాళ క్రియేట్ చేసిన నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మనందరం ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. లోకేష్ గారికి మనం మరింత సపోర్ట్గా ఉండి ఆయనకి దేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా మనందరినీ ముందుకు తీసుకెళ్ళి మంచి కార్యక్రమాలు చేస్తారని, భవిష్యత్తులో మన పార్టీకి ఒక దైవ సూచిక మనందరికీ కూడా ఒక అభయంగా ఆయన ఉంటారని ఆశిస్తూ ధన్యవాదాలు. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసిన మా సోదరులందరికీ కూడా నాకు రుణం తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే రాజమండ్రి రూరల్లో ఎప్పుడు రాని కనీబీను 44,000 మెజార్టీని ఈరోజు రాజమండ్రి రూరల్ నుంచి మీరు అందరూ అందించారు. ప్రతి ఒక్కరి కష్టం ఎలా ఈ గెలుపు కారణమైంది, కూటమి గెలుపుకి. అంతేకాకుండా మరి నారా లోకేష్ గారు యోగాలు స్టార్ట్ చేసి ఎండనక, కాలునక, కొండనక, చెట్టనక, చేయనక మరి కష్టపడి తిరిగి ప్రతి ఒక్క సమస్య తెలుసుకొని ఆ ఏదైతే సమస్య ఆ రోజు నేను చూసారో అది ప్రతిదీ కూడా ఎలా అమలు చేస్తూ ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు దేశ విదేశాల్లో పెట్టుబడులు తీసుకొచ్చి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పిల్లలకి నేను ఉన్నానన్న భరోసానిచ్చిన మన ఏకైక నాయకుడు మన లోకేష్ గారు. అలాంటి లోకేష్ గారు జనరల్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్న నూరేళ్ళలో కూడా ఆయుర ఆరోగ్యంతో ఉండాలని అష్టాశయంతో నేను కోరుకుంటూ తీసుకుంటున్నాం. వేళ నారా లోకేష్ గారు భావితరాలకు యువ నాయకుడు. ఎందుకంటే ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి ప్రతి ఇంటి నుంచి కూడా ఒక వ్యక్తిని చదివించి ఐటీ రంగంలోకి తీసుకెళ్లి మంచి ఉద్యోగంలో పెట్టాలనే ఆలోచన తప్పనితోనూ నారా లోకేష్ గారు ఉన్నారు. ఆ ఆలోచనతోనే ఆయన విద్యాశాఖ కూడా తీసుకున్నారు. ఈవేళ దావోస్ వెళ్ళి హైదరాబాద్కి కాంపిటీషన్గా ఎన్నో పరిశ్రమలు ఇక్కడికి మనం తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అలాంటి యువ నాయకుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండి మన ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరికీ కూడా ఆయన జీవితాంతం ఆయన సేవ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తన పాదయాత్ర ద్వారా చైతన్యం నింపి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయానికి బాటలు వేసిన వ్యక్తి యువ నాయకుడు లోకేష్ గారి 41వ జన్మదినోత్సవాన్ని ఇవాళ వాడవాడలా ఘనంగా చేసుకుంటూ ఉన్నాం. కష్టాల్లో ఉన్నప్పుడు ఎదురొడ్డి పోరాట పట్టుకుని చూపించి కార్యకర్తల్లో చైతన్యం నింపిన వ్యక్తి లోకేష్ గారు. తన నిర్విరామ పోరాటం ద్వారా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇవాళ మోడీ గారి సారథ్యంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రగతి బంధాలను ముందుకు సాగుతూ ఉంది. దివాళా తీసిన రాష్ట్రాన్ని మళ్ళా పట్టాలెక్కించడంలో వారు చేసిన కృషి ఎంతో గణనీయమైంది. 14-19 మధ్య పంచాయతీరాజ్ మంత్రిగా గ్రామాల అభివృద్ధి కోసం ఏ విధంగా
కృషి చేశారో మనం చూసాం. రోడ్లు వేయడంలో, కాలువలు కట్టడంలో, సచివాలయాల నిర్మాణంలో కానీ, ఆ రోజున వేస్ట్ మేనేజ్మెంట్ నిర్మాణంలో కానీ, మంచినీటి పథకాల్లో కానీ ఏ విధంగా మనం చదువు చూపారో మనం చూసాం. మళ్ళీ ఈరోజు విద్యాశాఖ మంత్రిగా, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ముందుకు సాగుతూ ఉన్నారు. గత 4 రోజులుగా మనం చూస్తున్నాం దావోస్ పర్యటనలో ఏ విధంగా పెద్ద పెద్ద పరిశ్రమలను ఆహ్వానించి రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టి, పెట్టుబడులు పెట్టించి ఉపాధి లభించేలాగా, ఉద్యోగాలు లభించేలాగా చేస్తున్నాం మనం చూస్తూ ఉన్నాం. ఆయన కృషికి మన అందరూ తోడ్పాటు అవసరం. ఇవాళ చిన్న వయసులోనే దేశం మీద, రాష్ట్రం మీద, ప్రపంచం మీద ఒక అవగాహన ఏర్పాటు చేసుకున్న ముందు సంవత్సరం నాయకుడు లోకేష్ గారు. అలాంటి వ్యక్తి పుట్టినరోజు వేడుకని ఇవాళ ఘనంగా మనం జరుపుకుంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి భారీగా కార్యక్రమాలు చేపట్టి ఇవాళ 1,20,00,000 మంది సభ్యత్వాలు జరిపించారనేది లోకేష్ గారి కృషి అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాంటి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని 22వ వార్డులో శెట్టి జగదీష్ మిత్ర బృందంచే వినాయకుడి గుడిలో పూజలు నిర్వహించి అనంతరం కేక్ కటింగ్ చేశారు. 22వ వార్డులో ఈరోజు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా వినాయకుడి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఏర్పరిచిన రక్తదాన శిబిరంలో 22వ వార్డు నుంచి 23 మంది పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శెట్టి జగదీష్, సిద్ధార్థ శివప్రసాద్, ఆనంద్, పూర్ణ, భృగుమల్ నారాయణ, కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ज्येष्ठाध्यक्षेण प्रतनाजयेम मम देवा विषवे सन्तु सर्व इन्द्रान्तो अमृतो विष्णुरग्निः ममान्तर्वामदेवता लोककल्याणदासत्यर्थे मम यजमानस्य गोत्रस्य पुनकरेण गोत्रः चन्द्रबाबुनायडु नामदेवत्याः मम यजमानस्य धर्मपत्नी समेतोऽहम् अस्य यजमानस्य गोत्रस्य पुत्रकस्य मम याः जन्मदिनोत्सवपर्यन्ता सिद्धिलक्ष्मी गणपतिस्वामिदेवतानुग्रहकटाक्षता प्रसादता मम यजमानस्य सिद्धिलक्ष्मी गणपति स्वामी देवता आलय भक्त वृंदानां गणेश्वरानुग्रह कटाक्षता रक्तदान कार्यक्रमांगत्वेन तत् कार्यक्रम रीत्या निर्विघ्न निराटंकता सकल नमो नमः अभिषेक पूर्वकार्चनं च कर्ष्ये ओम समस्तु श्री महागणाधिपति देवताभ्यो नमो नमः ओम नमस्ते गणपते त्वमेव प्रत्यक्षं दत्तमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्ता देवदर्पं गर्वतं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं मर्तमक्ष्मे सत्यं मत्स्मेव त्वमाम् अवतारम् अवश्रोतारम् अवदातारम् अवधातारम् अवारूचारम् अवशिष्यम् अवपश्चादात् अवरसात् अवोत्तरतात् अवदक्षिणादात् अवजोद्वादात् अवधरतात् सर्वतोमाम् आनन्दमय स्वं ब्रह्ममयः त्वं सत्यदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्म जगदन्मुक्तो जायते सर्वं जगदन्मुक्तस्तिष्ठति सर्वं जगदन्वैरजवेष्यते सर्वं जगदन्वै प्रत्ययते त्वं भूमिस्ततो सनित्यं त्वं शक्तित्रयात्मकः त्वां योगिनो ध्यायन्त नित्यं ब्रह्मात्मं विष्णुस्त्वं रुद्रस्वमिन्द्रस्वग्निस्त्वं माजुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्वरं गणादम्बोर्भवत्यार्यावर्णादे सुन्दरम् अनुष्पारप्रदहर्द्यं नरसतं तारेण रद्धं एतत्तमनस्वरूपं गकारः को एवं ध्याययोर्त्यं योगी योगा विघ्न विनाशने स्वसदाय श्रीवरदमूर्तये नमो नमः भद्रं ददातु अस्य जमानस्य गोत्रस्य नामधस्य मम यजमानस्य गोत्रस्य नामदेवत्याः मम यजमानस्य धर्मपत्नी समेतस्य क्षेमं करदाय प्रसिद्ध्यर्थे పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి వేడుకలు అన్నపూర్ణమ్మపేట బోసుబొమ్మ వద్ద ఘనంగా నిర్వహించారు. పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి వేడుకలు గురువారం స్థానిక అన్నపూర్ణమ్మపేట బోసుబొమ్మ వద్ద ఘనంగా నిర్వహించారు. ముందుగా బోసుబొమ్మకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సంస్థ అధ్యక్షుడు లంకా సత్యనారాయణ మాట్లాడుతూ స్వామి వివేకానంద బోధనలతో స్ఫూర్తి పొందిన సుభాష్ చంద్రబోస్ సివిల్ సర్వీస్ ఉద్యోగం వదిలివేసి స్వాతంత్ర సమరంలో తనదైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి నేతాజీ అని కొనియాడారు. గాంధీజీతో అహింసా సిద్ధాంతం కన్నా సాయుధ పోరాటంతోనే భారతమాతకు దాస్య శృంఖలాలు తెంచగలిగామని, ఆంగ్లేయులను తరిమి వేయగలిగామని ధైర్య సాహసాలు ప్రదర్శించిన వ్యక్తిత్వం బోసుదని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి వదిలివేసి ఆజాద్ హిందూ ఫౌజ్ సైనిక దళాన్ని ఏర్పాటు చేసి మీ రక్తం నాకివ్వండి, మీకు నేను స్వాతంత్రం ఇస్తానని సైన్యంలో స్ఫూర్తి నింపిన నేతాజీ చిరస్మరణీయుడని లంకా సత్యనారాయణ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేస్తూ రాజమండ్రి అటవీ శాఖ సౌజన్యంతో అన్నపూర్ణమ్మపేటలో 300 మొక్కలు పంపిణీ చేశారు. గౌరవ కార్యదర్శి దేవతా సుధాకర్ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్కు తన తాతయ్య జెండా లీడర్గా గుర్తింపు పొందిన దేవత శ్రీరామ్మూర్తికి ఉన్న సాన్నిహిత్యాన్ని వివరిస్తూ నేతాజీ ఫార్వర్డ్ బ్లాక్ స్థాపన విషయంలో బోసుతో 1939లో తమ నివాసం దేవతా భవన్లో ముఖ్యులు సమావేశం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గువ్వల వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి కింతల రమేష్ బాబు, కోశాధికారి సిరికి నాయుడు, నర్వ గోపాలకృష్ణ, పమిడిపల్లి కోటేశ్వరరావు, ఎర్రగొండ సూరిబాబు, ఆకాశం గౌరీష్ బాబు, సింగంశెట్టి శేషబాబు, కాలేపు భద్రరావు, కేఎల్ఎన్ రెడ్డి, వైకేఎల్ అనిల్, నేతాజీ యూత్ సర్కిల్ సభ్యులు, అన్నపూర్ణమ్మపేట యువత పాల్గొన్నారు. ధవళేశ్వరం గ్రామంలో ఎన్ఎంఈ లూథరన్ చర్చ్లో చైర్మన్ అండ్ పేరిష్ పాస్టర్ రెవరెండ్ సరళ అనిల్ కిరణ్ మరియు స్త్రీల సమాజం ఆధ్వర్యంలో రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకులు అందరూ తలారి మూర్తి ఆధ్వర్యంలో ధవళేశ్వరం లూథరన్ చర్చ్లో లోకేష్ జన్మదిన వేడుకలు సందర్భంగా ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా స్థానిక శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ప్రత్యేక అతిథిగా గోరంట్ల రవిరామ్ కిరణ్ హాజరయ్యారు. పాస్టర్ అనిల్ కిరణ్ లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ప్రార్థనలు నిర్వహించి ఆయురారోగ్యాలతో ఉన్నత స్థానంలో అత్యున్నత పదవుల్లో ఉండి పేద ప్రజలకు సేవ చేసుకొని యేసుక్రీస్తు మార్గంలో నడిచి సేవకుడిగా నాయకుడిగా ఎదగాలని ప్రార్థనలు చేసి దీవెనలు ఇచ్చి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. దళితులకు, క్రైస్తవులకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ తోడు ఉంటుందని, వారి అభివృద్ధికి కట్టుబడి పనిచేసి సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉంచే బాధ్యత తీసుకుని పనిచేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రొంపిచర్ల యాంటోనీ, కాయల సత్యనారాయణ, ఈతకొండ రాజ్కుమార్, కొడమంచిలి సూర్య, బుల్లియ్య, చింతపర్తి నాగేశ్వరరావు, జాన్, గాలి వెంకటేశ్వరరావు, బెంజమిన్, చాపల వెంకట్రావు, పోరోజు మాణిక్యాలరావు, ఎడ్ల నరేష్, పలివెల వినోద్, వాసంశెట్టి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. కేక్ కటింగ్ కార్యక్రమం జరిగించుకుందాం. దేవా బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకునండి, దీవించండి. నైనా నీ ప్రియ కుమారుని బట్టి వందనాలు. దేవ లోకేష్ గారిని మేము జ్ఞాపకం చేసుకుని సంవత్సరాన్ని దయా కిరీటాన్ని దయచేసారు. నైనా మీకు వందనాలు. దేవ కుమారుడికి మంచి ఆరోగ్యము, శక్తి నాయకులు అందరినీ కూడా మీరు పేరు పేరును మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. వీళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యము, శక్తి బలాన్ని దయచేసి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని. సురేంద్ర గారు, మూర్తి గారు పెట్టినారు. రవణ నాయకత్వం
తెలుగుదేశం పార్టీ పునర్వైభవానికి నాంది పలికి తన పాదయాత్ర ద్వారా చైతన్యం నింపి వైఎస్ఆర్ పార్టీ దుర్మార్గాలకి వ్యతిరేకంగా పోరాటం చేసి ఎదురొడ్డి పోరాడిన మహా వ్యక్తి లోకేష్ గారు. తెలుగుదేశం పునర్వైభవం సాధించడంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైన పాత్ర. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా చేస్తున్న నాయకుల కోసం గౌరవించడమే కాకుండా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించి వారిని అభివృద్ధిలో తీసుకొస్తున్న వ్యక్తి. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న వ్యక్తి. ఈ రోజున ఆయన 41వ పుట్టినరోజుని ఘనంగా జరుపుకుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఎన్డీఏ ప్రభుత్వం తరఫున మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు గారి కృషితోటి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో లోకేష్ గారు ముందుకు నడుస్తూ ఉన్నారు. ఈ రోజున రాష్ట్రాన్ని ప్రగతి బంధాలలో ముందుకు నడపడం కోసం, పారిశ్రామిక అభివృద్ధి చేయడం కోసం, ఐటీ రంగంలో అభివృద్ధి సాధించడం కోసం, పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్న లోకేష్ గారికి భగవంతుడు ఆశీర్వచనాలను కోరుకుంటూ ఉన్నాం. ఇవాళ వాడవాడల చర్చిల్లో, మసీదుల్లో, దేవాలయాల్లో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఆయన ఆరోగ్యంగా ఉండాలని. ఇవాళ ఏదైతే కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని తిరిగి ఉన్నత శిఖరాలు చేర్చడం కోసం, నందమూరి తారక రామారావు ఆశయాన్ని ముందుకు నడపడం కోసం, ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం ఆయన చేసే కృషికి అండదండలు అందించాలని ఇవాళ యువకులంతా ముందుకు వస్తున్నారు. ఇవాళ ఏనాడు లేని విధంగా 1,20,00,000 సభ్యత్వం ఇవాళ తెలుగుదేశం పార్టీకి వచ్చిందంటే అది లోకేష్ గారి కృషి. 14-19 మధ్య మంత్రిగా, పంచాయతీరాజ్ మంత్రిగా ఏ విధంగా గ్రామాల అభివృద్ధి కోసం, మంచినీటి పథకాల కోసం కృషి చేశారో మనం చూసాం. మరలా ఇవాళ పారిశ్రామిక రంగం అభివృద్ధి కోసం, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం, విద్యా రంగాన్ని ప్రక్షాళన చేయడం కోసం ఆయన చేస్తున్న కృషి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ రోజున అనేక గ్రామాల్లో ఇవాళ రక్తదాన శిబిరాలు నడుస్తూ ఉన్నాయి. అన్ని గ్రామాల్లో కూడా భారీ ఎత్తున రక్తదానం చేసే కార్యక్రమాలు, అన్నదానం చేసే కార్యక్రమాలు నడుస్తున్నాయి. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కొంతమూరులోను, ఇవాళ బొమ్మూరులోను, ధవళేశ్వరంలోను కాపీలు నడుస్తున్నాయి. అన్నదానం కూడా ఇవాళ కార్యక్రమం ఉంది. అనేక చోట్ల రక్తదానం చేస్తున్నారు. రాజమండ్రిలోని కానీ, రాజానగరంలో కానీ, కొవ్వూరులో కానీ, భారీగా అనపర్తిలో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ తరఫున, జిఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున కూడా రక్తదానం కూడా భారీగా చేస్తూ ఉన్నాం. కనుక అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అందరం చేయి కలుపుదాం, సమిష్టిగా ముందుకు సాగుదాం, తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుదాం. దానికి లోకేష్ గారికి ఆ జీసస్ అల్లా వెంకటేశ్వరుడు పరిపూర్ణ ఆరోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటా ఉన్నాం. రాజమండ్రి శ్రద్ధానంద ఘాట్లో శ్రీ మద్దూర్ అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నేతాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని స్థానిక శ్రద్ధానంద ఘాట్లో సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద శ్రీ మద్దూరి అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సమితి ప్రధాన కార్యదర్శి బెజవాడ రంగారావు, అశోక్ కుమార్ జైన్, బానేపల్లి మురళి, కోడూరు సుబ్రహ్మణ్యం బోస్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అశోక్ కుమార్ జైన్ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ రాజమండ్రిలో గల అనుబంధాన్ని గుర్తు చేశారు. సమితి ప్రధాన కార్యదర్శి బెజవాడ రంగారావు మాట్లాడుతూ నాయకులు అందరికీ జయంతి, వర్ధంతి ఉంటుందని, సుభాష్ చంద్రబోస్ గారికి జయంతి మాత్రమే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సమితి గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యప్రకాశ్రావు, అధ్యక్షులు కొనతం సుబ్బారావు, కేదారేశ్వరరావు, జాన్సన్, ప్రదీప్, రాఘబాబు, శ్రీనివాస్, ఆకులు సాయి, వైశ్య సేవా సదనం ఉపాధ్యాయులు మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇలా ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ మీ టీచర్లు చెప్పే ఉంటారు. బోస్ అని ఆయన లండన్లో దాన్ని స్థాపించుంటే ఈయన వెళ్ళి జాయిన్ అయ్యారు. సంబంధం అనేటటువంటిది ఎలాగదంటే కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆయన చదువుతున్నప్పుడు వెస్ట్ గోదావరికి చెందినటువంటి దాట్ల సత్యనారాయణ రాజు, ఆయన పేరే డాక్టర్ కర్నల్ డిఎస్ రాజు, ఆయన కూడా కలిసి చదివారు. ఈయన జాతీయోద్యమంలోకి వచ్చారు. ఆయన బ్రిటిష్ ఆర్మీలోకి వెళ్ళిపోయాడు. బ్రిటిష్ ఆర్మీలో ఆయన డాక్టర్. బోస్ ఎప్పుడైతే భారతదేశం నుంచి వెళ్ళిపోయి పిలిపించాడు, మీరందరూ రండి ఇదది అన్నప్పుడు త్యాగం చేసి ఆ రోజుల్లో కూడా ద్వంద్వ ప్రభుత్వ గల నాయకులు ఉన్నారు. స్వార్థం కోసం వారు ఒక పందాన్ని ఎన్నుకున్నారు. అలాగే నిస్వార్థంగా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావాలి ఏదేమైనప్పటికీ కూడా అని ఆలోచించిన కొంతమంది వ్యక్తులు వారి యొక్క సర్వస్వాన్ని కోల్పోయి, కుటుంబాలను కోల్పోయి
స్థానికంగా లేకుండా ఎక్కడో నివాసాలు ఏర్పరచుకుంటూ అజ్ఞాతవాసాలు చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని రావడంలో వారు భాగస్వామ్యం వహించారు. కానీ అటువంటి వ్యక్తులకు సరైన గుర్తింపు కొంతమందికి లేకపోయి ఉండొచ్చు, అది వాస్తవం కూడా. అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించి నేటికి సంవత్సర కాలం పూర్తయింది. ప్రతి ఇంటి ముంగిళ్లలో దీపాలు వెలిగించి హిందుత్వాన్ని మరింత పెంపొందించాలని రాజమండ్రి శివరామ కలర్లో ఆధ్వర్యంలో దీపాలు వెలిగించి జై శ్రీరామ్ అంటూ నినాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పులవర్తి విశ్వేశ్వరరావు, రంజిత్ కుమార్, బజరంగ్ దళ్ అధ్యక్షులు కలిదిడ్డి శ్రీనివాస్ వర్మ, బోబెడాయింగ్ అధినేత బోడా ప్రకాష్, సాయి, మట్టా అవినాష్, మానేపల్లి రమేష్, నూలు స్వామి, అనూప్, శివరామ కలర్ ల్యాబ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. రైటు మీ దగ్గరికి వచ్చి వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఘోర ప్రమాదం. రాజమహేంద్రవరం శివారు గామన్ వంతెనపై బోల్తా పడిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు. లోకేష్ పుట్టినరోజున మెగా రక్తదాన శిబిరం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో 1000 మందికి పైగా రక్తదానం. స్వయంగా రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచిన యువ ఎమ్మెల్యే వాసు. భారీ సంఖ్యలో తరలివచ్చిన యువత. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ మరియు మానవ వనరుల శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ మరియు వస్త్రాల పంపిణీ కార్యక్రమం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.